హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజు సగం కుట్టాను. ఇంకా దీనికి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. కానీ ఇది కుట్టడం ఇంకా ఇప్పుడు ఆపేసాను. బ్లౌజ్ కుట్టడానికి కూర్చున్నప్పుడు అది కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కుట్టాలంటే అస్సలు కుట్టబుద్ధి కాదు. కటింగ్ స్టిచ్చింగ్ అయినా ఇంట్లో పని అయినా నేను అసలే కొంచెం నెమ్మదిగా చేస్తాను. దానికి తోడు ఇట్లా మధ్య మధ్యలో ఈ కుట్టే వాటికి బ్రేక్ ఇచ్చానంటే అవి ఇంకా లేట్ అయిపోతాయి. కానీ ఒక్కోసారి తప్పదు. ఈ పని ఒక్కటే కాదు కదా, మిగిలినవి అన్నీ కూడా చూసుకోవాలి. తోటలో అలసంద చల్లాం కదా, అది కోయడం, గింజలు ఇంటికి రావడం అంతా అయిపోయింది. ఈ నిమ్మ మొక్కలకి ఇప్పుడు నీళ్లు పెట్టాలి. పాపం ఎండలకి ఎంత వాడిపోయాయో. మొన్నటి వరకు పైరుండింది. ఇంకా తీగల్లో పైపులతో నీళ్లు పెట్టాలంటే అవ్వదు కదా, పైగా పైరులో అంత ఎండ కూడా అనిపించదు మొక్కలకి. ఇప్పుడు అంతా తీసేసి సేద్యం చేయించాం కాబట్టి నీళ్లు పెట్టాలి. మా ఆయన ఆల్రెడీ వచ్చి నీళ్లు పెడుతున్నారు. కాకపోతే ఆయనకి వేరే పని పడిందని ఆయన వెళ్తూ ఇంకా నన్ను రమ్మనేసరికి నేను వచ్చాను. ఇప్పుడు ఇది నా డ్యూటీ అన్నమాట. పెళ్ళి కాకముందు మా అమ్మ పనికి వెళ్ళొచ్చి వండి పెడితే తినేదాన్ని నేను. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నాను. లైఫ్లో మనకంటూ చిన్నదైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటాము. స్టార్టింగ్లో అలవాటు లేని పని ఏదైనా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ చేస్తూ ఉంటే నెమ్మదిగా అలవాటు అవుతుంది. సేమ్ ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా ఇదే. ఇక్కడ పని చేస్తున్నంతసేపు ఏం తెలియదు, కానీ సాయంత్రానికి తెలుస్తుంది. అసలు ఫుల్ ఫీవర్ వచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ నెక్స్ట్ డేకి మన పని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? చిన్న చిన్న వాటికి కూడా మనుషుల్ని పెట్టుకోలేం కదా. ఏదో చాలా భూమి ఉండి ఓ 10 ఎకరాల్లో చేస్తున్నామంటే ఖచ్చితంగా కూలీలు ఉండాలి. ఇట్లా ఎకరం అరెకరం చేసేవాళ్ళు చిన్న చిన్న పనులు కూడా మనుషుల్ని పెట్టుకోవాలంటే కష్టమైపోద్ది, మనమే చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి నెల అయినా కూడా ఎండలు మామూలుగా లేవు అసలు. బయటకు వెళ్తే ఇది అసలే ఇసుక నేల, పాదులోకి నీళ్లు పోవడం ఆలస్యం, మొత్తం పీల్చేస్తుంది. మనుషులం అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్ బయటికి చెప్పగలం కాబట్టి చెప్పేస్తుంటాము. పాపం చెట్లు, పక్షులు, జంతువులు లాంటి వాటికి నోరు లేదు కదా. ఈ ఎండాకాలం పోయేంత వరకు అవి నీళ్ళకు కూడా ఎంత బాధపడాలో. ఆడియోలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే పట్టించుకోకండి. నా దగ్గర మైక్ లేదు. నేను ఇట్లా డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చేస్తాను. చుట్టుపక్కల ఉండే నాయిస్ అంతా కూడా మైక్ ఉంటే కొంచెం కవర్ అవుతుంది, కానీ డైరెక్ట్గా ఇచ్చే వాయిస్ కదా ఇలాగే ఉంటుంది. పాదుల్లో నీళ్ళు వెళ్ళే కొద్దీ ఇట్లా జెర్రులు, కప్పలు, ఎలుకలు కూడా బయటకు వస్తున్నాయి. తేళ్ళు, జెర్రులు పర్లేదు, కానీ పాములు రాకుండా ఉంటే చాలనుకున్నాను. ఒక్కదాన్నే ఉన్నాను కదా, ట్రైపాడ్ కూడా ఇక్కడ లేదు కాబట్టి వీడియో తీసుకోలేను అని అనుకున్నాను. కానీ ఈలోపు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా, దానికి ఇట్లాగా ఒక పైప్ ముక్క ఆనించి దానిపైన ఫోన్ పెట్టి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది నాకు భలే యూజ్ అయింది. దీనికి ఆపోజిట్ సైడ్లోనేమో ఇట్లాగా పోల్స్ లేవు. అటువైపు నుంచి తీయాలనుకున్నప్పుడు మాత్రం అక్కడ కొన్ని చెట్టు కొమ్మలు ఉన్నాయి. అదిగో కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఆ చెట్టు కొమ్మల్లో ఫోన్ పెట్టి రికార్డింగ్ ఆన్ చేసేస్తే రికార్డ్ అవుతూ ఉండింది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా నేను ఇలాగే తీసాను. తోటలో ఏదైనా పని చేసేటప్పుడు నేను వీడియో తీయమని చెప్పి ఎవరైనా ఉన్నా సరే అడగను. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం కాబట్టి ఇట్లా ఏదో వైపు ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇది వరకు షార్ట్ వీడియో కూడా ఒకటి అలసంద చెత్త వేసేటప్పుడు ఇలాగే తీసి పెట్టాను. ఆ షార్ట్ వీడియో కూడా నేను ఒక్కదాన్నే షూట్ చేసుకున్నాను. అందుకే దానికి కెమెరాకి అడ్డుగా కొన్ని పుల్లలు అట్లాంటివన్నీ ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే సాయంత్రం 5 అయింది నేను ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా. ఒక్కోసారి ఇంటి పనుల్లో నాకు పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఉతికిన బట్టలు అవన్నీ తీసి పెట్టేస్తే వాళ్ళు చక్కగా మడతలేసి
ఎక్కడెక్కడ సర్దేస్తూ ఉంటారు. కాకపోతే అది వాళ్ళ మూడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క రోజు చెప్పకుండానే చేస్తారు. ఒక్కొక్క రోజు చెప్పినా కూడా చేయడం కష్టమే. అయినా పిల్లలకి ఆటలు, చదువుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీద ఉండదు కదా! ప్రతిదానికి ఒక ఏజ్ అంటూ ఉంటుంది. టైం వచ్చినప్పుడు నెమ్మదిగా వాళ్ళే తెలుసుకొని అన్నీ చేస్తారు. మాకేంటంటే చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోజు చిమ్మినా కూడా ఈ ఆకులైతే పడుతూనే ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా ఉదయం అంతా చిమ్మినా కూడా సాయంత్రానికి మళ్ళీ యథావిధిగా అన్నీ రాలిపోయే ఉంటాయి ఇట్లా ఆకులు. ఇంత పని చేసిన తర్వాత పొట్టలో ఏదో ఒకటి పడాలి కదా, కొంచెమైనా ఎనర్జీ రావాలంటే. అందుకని ఇక్కడ బోండాలు వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసాను. ఉంటే కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది, కానీ లేదు. నా వీడియో ఇంతసేపు ఓపిక్గా చూశారు కాబట్టి మీరు కూడా రండి, తినేసి వెళ్దురు. కానీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.